కార్తీక మాసం పర్వదినాల్లో గౌరీదేవికి సారి సమర్పిస్తారు గౌర కులస్తులు. ఏ గ్రామంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా గౌరీ శంకరులకు ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసం నెల రోజులు గౌరీ శంకరులకు విగ్రహ రూపంలో ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి సహపంక్తి భోజనాలు సంకీర్తనలు చేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో గౌర కులస్తులు కార్తీక మాస సారెను శ్రీ గౌరీమాతకు సమర్పించారు. మన గౌర కులస్తుల కార్తీక మాసం మహోత్సవం పేరిట ఆత్మీయ సమావేశం జరిగింది. కార్తీక మాసం పర్వదినాల్లో గౌరల కులదేవత అయిన గౌరీదేవికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీగా ప్రకారం తోలేరు కనకదుర్గమ్మ ఆలయం నుంచి వీరవాసరం తులసి కళ్యాణ మండపం వరకు శ్రీ గౌరీదేవికి సమర్పించే సారెతో 4000 మంది మహిళలు ఊరేగింపును నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు తరువాతి తరం వారికి తెలియడం కోసం గౌరీదేవికి సారె సమర్పించడం, వన మహోత్సవం నిర్వహించడం జరిగిందని గౌర సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లా తులసిరాం రాంబాబు అన్నారు. హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం కాపాడడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాంబాబు అన్నారు. రాబోయే తరాలకు పూర్వీకులు ఎటువంటి విధానాలు అవలంబించారు, ఏ విధంగా కుల దేవతలను కొలిచారు అనే విషయాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని గౌర కులస్తులు, ఇతర జిల్లాలోని ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను అనకాపల్లి మల్ల సురేంద్రాన్ని చైర్మన్గా నియమించినందుకు ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాష్ట్ర గౌర కార్పొరేషన్ డైరెక్టర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 15 మందిని నియమించినందుకు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా మరి రామవరంలో మన గౌరీ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా మల్ల రాంబాబు అండ్ వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గౌరీలందరూ కూడా వన సంవర్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సుమారుగా 8,000 నుంచి 10,000 మంది మరి కార్యక్రమంలో పాల్గొంటారు. మరి అందరూ కూడా గౌరీ పరమేశ్వరుని పూజించుకొని మరి అమ్మవారి తాలూకా సారి పల్లెలతో మహిళలందరూ కూడా సుమారు 4,000 మంది మహిళలు పల్లెలు పెట్టుకుని 2 కిలోమీటర్లు మరి దారి పొడవునా కూడా ఆ గౌరీ పరమేశ్వరుని స్మరించుకుంటూ మరి ఈరోజు కళ్యాణ మండపంలో మరి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ప్రస్తుత అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్సీ బొద్దు వెంకన్న గారు, అలాగే మా జిల్లా గౌరీ సంఘం అధ్యక్షులు విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్, వెస్ట్ అన్ని చోట్ల నుంచి కూడా జిల్లా గౌరీ సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. మరి మా ఐక్యత కూడా అంతా ఒకటే, అందరూ కలిసి ఉండాలి, ఒకరి కష్ట సుఖాల్లో పాలు పెంచుకోవాలి. ముఖ్యంగా గౌర జాతి ఎన్నో సంవత్సరాల నుంచి మరి పోరాడుతుంది. బీసీ-డి నుంచి బీసీ-ఏలో చేర్చే ప్రయత్నం చేయమని మరి మా గౌర జాతి అన్ని జిల్లాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో కూడా పోరాటం చేస్తాం. బడ్జెట్లో కూడా మరి గతంలో కార్పొరేషన్లు అంటే కేవలం ఒక ఫోటోకో లేకపోతే జీతాలకు పరిమితం అయ్యాయి. ఈసారి కార్పొరేషన్లు బడ్జెట్ కూడా పెట్టారు కాబట్టి గౌర సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే అన్ని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ముఖ్యంగా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా గౌర కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధులన్నీ కూడా సక్రమంగా అందేలాగా, అలాగే గవర్నమెంట్ ఏదైతే మాకు నిధులు ఇస్తున్నాయో ఆ నిధులను దుర్వినియోగం చేయకుండా అన్ని జిల్లాలకి, ముఖ్యంగా గౌర ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా మరి అవన్నీ చక్కగా వేసేలాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నమ్మకంతో మాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ అప్పచెప్పారో ఆయన నమ్మకాన్ని 100% ఒమ్మించకుండా కాపాడుతానని తెలియజేస్తూ, పశ్చిమ గోదావరి గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు మల్ల సురేంద్ర గారి ఆధ్వర్యంలో మేము ఇవాళ కార్తీక వన భోజనాలు వన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది వన కార్తీక భోజనం అంటే హిందూ ధార్మికతగా, హిందూ పూజ, హిందూ దేవతలతో మేము 15 రకాల సారితో పళ్ళు పూలు
స్వీట్స్తో 4,000 మంది మొత్తైదులతో శారీరకంగా 2 కిలోమీటర్ల నుంచి వచ్చి గౌరీ పార్వతులు విగ్రహం ప్రతిష్ఠించుకొని పూజలు చేసి సారి సమర్పించి అమ్మవారికి నైవేద్యానికి చేసుకొని మేము కార్తీక వనభోజ కార్యక్రమం చేసుకున్నాం. హిందూ మన మతాన్ని కాపాడడం ఇటు ఇలా ద్వారా ఉపయోగపడుతుందని నేను ఆశించుతూ సెలవు తీసుకున్నాను. శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం దొరసానిపాడు వారి ఆహ్వానం. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ పంచమి అనగా 20వ తారీఖు 11వ నెల 2024 బుధవారం ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలోని శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధుల ఆశ్రమం వద్ద ప్రత్యంగిరి దేవి ఉపాసకులు శ్రీ శివస్వామి గారికి 60 కేజీల కారంతో అభిషేకం జరుగును. దొరసానిపాడు గ్రామంలో మధ్యాహ్నం 4 గంటల నుంచి పుణ్యాహవాచనం మరియు దీక్షధారణ, గణపతిమూర్తి మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి జరుగును. అనంత దీపోత్సవం మరియు తీర్థప్రసాద వితరణ కావున భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వయంగా తెచ్చుకున్న కారంతో స్వామివారిని అభిషేకించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం దొరసానిపాడు ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లా. ఫోన్ నంబర్ 8019842340.